భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపికల్లో అవకతవకలు జరిగాయని గ్రామ ప్రజల ఆరోపించారు. అసలైన అర్హులను వదిలి ఇల్లు ఉన్న వారికే మరలా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని అధికారులపై ఫైర్ అయినారు. శ్రీనగర్ గ్రామ పంచాయతీలో బుధవారం జరిగిన గ్రామసభ సన్నివేశాలు ఇప్పుడు చూద్దాం. భర్త పేరు బాబా, షేక్ రిజ్వానా భర్త పేరు లేదు, మోరంపూడి ప్రశాంతి భర్త పేరు కిషోర్ రాజు, భూపతి అరుంధతి భర్త పేరు రమణారావు, గుగులోతు నరసమ్మ భర్త పేరు జితేష్, కర్ణాటక కృష్ణకుమారి, మహమ్మద్ రిజ్వానా బేగం, గోలా విజయశ్రావంతి, వల్లూరి లత, లక్ష్మీ ప్రియాంక, రావుల వెంకటరమణ, కుమ్మరి. ఇంతకు ముందు 10 ఏళ్ళు చూశారు కమ్మా మీరు. ఎవరైనా స్కీమ్ పెట్టినప్పుడు దాన్ని హర్షించాల్సింది. సెక్రటరీ దరఖాస్తు పెట్టుకున్న వాడే కూడా తీసుకొచ్చారు. మీరు కావాలని చేశారు. అన్నా జరగదు. మాకు ఇల్లు లేదని వచ్చి పేర్లు తీసి మరి ఫోటో తీసుకొని వచ్చారు. దరఖాస్తు బొమ్మ తీసాడు ఇంటికి వచ్చి. ఏమైందా బొమ్మ? రేపల్లి సునీత గారు భర్త పేరు పవన్ కుమార్. లక్ష్మి, నాకు ఇల్లు లేదు, ఆకి లేదు, నా కొడుకు లేడు, నా భర్త చనిపోయాడు. నేను ఒక్కదాన్ని, నాకేం లేదా? గవర్నమెంట్ ఏమి లేదా? అప్లికేషన్ పట్టుకోపోయినా పంచాయతీలో ఎవరు ఉండదు. ఇక్కడ పంచాయతీ తీసుకోవడానికి అయిపోతుంది. ఎందుకు లక్ష్మణ్ కానీ వెంకట్ కానీ ఇక్కడ పంచాయతీలో అవసరం లేదు. రావద్దు ఇక్కడికి. అరే ఉన్నోనికే నోట్లో పెడతాను తీసుకోపోయి ముద్ద. ఎట్లా ఫోటోలు తీసుకొని పోయింది మా ఇంటికి. పేరుంది లిస్ట్ లో మా పేరు లేదు. మరి తీసుకుంటాడు. కనీసము ఒక 750-800 మందికి కూడా ఇయ్యనటువంటి పరిస్థితి. 150 మంది పేర్లు చదివేసి ఈ పేర్లలో కూడా మేము మళ్ళీ సెలెక్ట్ చేస్తామని చెప్పిపోయారు. అసలు ఏంటి అర్హులైనటువంటి చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ అర్హులైనటువంటి వాళ్ళే. అర్హులకి ఒక్కళ్ళు కూడా రాలేదు, ఉన్నోళ్ళకే. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళ పేర్లు చదివారు, తర్వాత పెద్ద పెద్ద ఎరువుల కొట్లు నడిపేట వాళ్ళ పేర్లు చదివారు, పెద్ద పెద్ద G+3 బిల్డింగ్ ఉన్న వాళ్ళ పేర్లు చదివారు. అడిగాం సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ పేర్లు చదివితే వీళ్ళేంటి, వీళ్ళు ఎట్లా అర్హులయ్యారు, ఇక్కడ నిరుపేదలు ఎంతమంది ఉన్నారంటే వీళ్ళు రిజెక్ట్ చేస్తా ఉంటున్నారు. అంటే ముందు సర్వే చేసినప్పుడు తెలియదా వీళ్ళ అర్హులా కాదా అని? నిరుపేదల ఇళ్ళకి పోయి నిరుపేదల్ని సెలెక్ట్ చేయకుండా పెద్ద పెద్ద వాళ్ళని సెలెక్ట్ చేయటం ఇది ఎంతవరకు సబబు? ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఈ యొక్క పంచాయతీపై దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు లేవు. 1250 మంది దరఖాస్తు చేసుకున్నారు, 145 మంది పేర్లు చదివారు. సభలో చాలా సంతోషకరమైన ప్రభుత్వం ఒక మంచి పథకాలు పెట్టి గ్రామ సభ ద్వారా ఆమోదం చెప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఒక కమిటీని వేశారు, ఇందిరమ్మ కమిటీ అని. ఆ కమిటీకి సంబంధం లేకుండానే ఇక్కడ ఇల్లు లేని నిరుపేదల లిస్టుల్ని చదివి వినిపించారు. ఇళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇళ్ళు,
నిజమైన పేదవాదుల వాళ్ళకి ఇల్లు లిస్టులో లేకుండా అన్యాయం జరిగింది. దానిపైనే మేము బాధపడుతున్నాం. అందుకు ప్రధానమైనటువంటి కారణము అధికార వర్గం ఎవరైతే ఎంక్వైరీ చేశారో, ఎవరైతే లిస్టు పంపారో, ప్రధానంగా పంచాయతీ సిబ్బంది మొత్తం వాళ్ళ లాలూచీ ధోరణి వల్లనే ఇక్కడ నష్టం జరిగింది. పేద ప్రజలకి, నిజమైన అర్హులకి నష్టం జరిగింది. తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ మీరు దరఖాస్తు పెట్టుకోండి అన్నాడు ఆయన. ఆ తదుపరి స్థానిక శాసనసభ్యుల గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తారు.